గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో అక్షిత. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయడానికి మీ ముందరికి వచ్చాను. అదేంటిదంటే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి. రాష్ట్రంలో కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. దీని నుంచి మనకి విముక్తి కలగాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటియో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్, మనము హ్యాండ్స్ని శానిటైజర్స్తో కానీ సోప్స్తో కానీ హ్యాండ్ వాషెస్తో కానీ కడుక్కోవాలి. హ్యాండ్స్ అంటే మనం ఫింగర్స్ ఇక్కడ కూడా కాదండి, ఎల్బోస్ దాకా మనము వాష్ చేసుకోవాలి. సెకండ్, మనము ఊరికే బయటికి వెళ్ళకూడదు. ఎక్కువగా అవసరం అయినప్పుడే మనం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళేటప్పుడు మనం మాస్క్స్ కానీ కర్చీఫ్స్ కానీ వియర్ చేసుకొని బయటికి వెళ్ళాలి. ప్రజలు ఎక్కువగా గుంపులు ఉన్న చోటికి వెళ్ళకూడదు. ఊరికే ఐస్ని కానీ నోస్ని కానీ మౌత్ని కానీ టచ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి హ్యాండ్స్కున్న వైరస్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి డోంట్ టచ్ ఐస్, నోస్, మౌత్. నెక్స్ట్ పాయింట్, ఎక్కువగా తుమ్ముతున్నూ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక విషయం, మనము దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ టిష్యూ పేపర్ ఆర్ కర్చీఫ్స్ని మీరు పాటించండి. మీ ఇంట్లో వాళ్ళని కూడా పాటించేలా చేయండి. ఇదేనండి హోమ్ మేడ్ మాస్క్, మమ్మీ ప్రిపేర్ చేసింది. ఇది ఎలాగో పెట్టుకొని చూపిస్తున్నాను. బాగుంది కదండి. మమ్మీ 1 రూపీ కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసేసింది. ఈ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. నేను ఈరోజు మీకు మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది నేను ఒకటి ఓల్డ్ టీషర్ట్ నుండి క్లాత్ తీసుకున్నాను. ఇంకా ఏమేమి అవసరం పడతాయో ఇప్పుడు చూద్దాము. మెటీరియల్ ఓల్డ్ టీషర్ట్ క్లాత్ అండి ఇది. నెక్స్ట్ థ్రెడ్, నీడిలు. దీన్ని నేను చేతితోటి మామూలు నీడిల్తోటి ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను. వితౌట్ మిషన్ తోటి కూడా ఇది ఈజీగా కుట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మెజర్మెంట్ టేపు, సీజర్స్, ఇంకొకటి స్టాప్లర్ పంచ్ అండి. దీన్ని ఉపయోగించి నేను ఈజీగా ఒక్క 2 మినిట్స్లోనే మీకు ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ ఇందులో మనకు మెజర్మెంట్ చూసుకుందాము. మనకి క్లాత్ లెంత్ అనేది 7 ఉంటే సరిపోతుందండి. ఇది మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఉన్న క్లాత్ని నేను దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇది మనకి నెక్స్ట్ చెవులకు వేసుకోవడానికి చేసే హ్యాండిల్స్ కోసం యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఈ క్లాత్ను కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత మనకి విడ్త్ వచ్చేసి 5.5 సరిపోతుందండి. ఇక్కడ నేను మెజర్ చేస్తున్నాను చూడండి, 5 సరిపోతుంది. కాకపోతే నేను 6 తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఫోల్డింగ్ చేసి మళ్ళీ కుడతాం కాబట్టి కొంచెము ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది. అందుకని నేను అక్కడ 6 తీసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే మనం దీన్ని ఎలా కుట్టుకోవాలంటే ఫస్ట్ నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుందాం. మీరు రెడీమేడ్ మాస్కులు చూసే ఉంటారు, ఇలా ఫోల్డింగ్ ఉంటుంది. కరెక్ట్ అలానే ఫోల్డ్ చేసుకొని మనకి ఆ ఫోల్డింగ్ పోకుండా ఉండడానికి నేను ఒక చిన్న టిప్ ఈజీగా కుట్టడానికి కోసమని ఒకటి స్టాప్లర్ పంచ్ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనకి ఏంటంటే మనం ఫోల్డ్ చేసింది అటు ఇటు మనం కుట్టేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది. నేను అలా పంచ్ వేస్తున్నాను చూడండి వీడియోలో ఏ విధంగా వేస్తున్నాను. సేమ్ అలాగే మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీగా ఈజీగా మనకి బయట కొనుక్కోకుండా ఈజీగా మనం ఇంట్లోనే మాస్క్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రీయూజబుల్ మాస్క్ అండి, మనం వాష్ చేసుకోవచ్చు. నేను చూడండి 2 సైడ్స్లో పంచ్ వేసుకున్నాను. నీట్గా ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్లో పంచ్ వేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని మనము 2 సైడ్స్లో కుట్టేసుకుందామండి. నేను ఇక్కడ మనము ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదండి, దీన్ని 2 పీసులుగా యూజ్ చేస్తాను. ఎందుకంటే 2 హ్యాండిల్స్ మనకు యూజ్ అవుతాయి కాబట్టి. ఇది నేను చూసారా ఎంత స్ట్రెచబుల్గా ఉందో. ఇది టీషర్ట్ క్లాత్ అండి,
చాలా స్ట్రెచబుల్గా ఉంది, మనకి ఈజీగా సెట్ అయిపోతుంది. ఇలాంటి క్లాత్ యూజ్ చేయడం వల్ల మనకి కంఫర్ట్గా ఉంటుంది మాస్క్. ఇప్పుడు దీన్ని నేను 2 పీసెస్గా యూజ్ చేస్తున్నాను. ఎంత వెడల్పులో మనకు సరిపోతుంది, 2 పీసెస్గా కట్ చేస్తున్నాను చూడండి. రెండు ముక్కలుగా కట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం పంచ్ వేసాం కదా, ఆ సైడు అట్లా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుండి మనము నీడిల్ సహాయంతో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో. అలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. నీట్గా ఫోల్డ్ చేయడం వల్ల మనకు మాస్క్ కూడా నీట్గా ఉంటుంది. చూడండి, ఒక కార్నర్లో స్టార్ట్ చేయండి కుట్టడము. అలా ఈజీగా చేతితోటి దగ్గరగా నీట్గా ఫోల్డింగ్ విడిపోకుండా నీట్గా కుట్టండి. చూడండి, నేను వన్ సైడ్ మొత్తము కుట్టేసుకున్నాను. నెక్స్ట్ కార్నర్లో ఇలా ఫోల్డ్ చేసి ఇంకో లెంత్లో కూడా మొత్తము అలాగే కుట్టేసేయండి. నీట్గా కుట్టుకోవాలండి. నేను 4 సైడ్స్ కుట్టేసాను చూడండి. అలా నీట్గా కుట్టేసుకోండి 4 సైడ్స్ కుట్టిన తర్వాత మళ్ళీ దీనికి మనము హ్యాండిల్స్ అటాచ్ చేద్దామండి. ఆ హ్యాండిల్స్ కుట్టడం కూడా నేను ఇప్పుడు మీకు ఎలాగోనో చూపిస్తాను. మనము ఇంతకుముందు కట్ చేసుకున్న 2 పీసులు ఉన్నాయి కదండి, ఆ పీసుల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక సైడ్ ఫోల్డ్ చేసి నీడిల్తోటి కుట్టేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను ఎలా కుట్టాలో అది. అలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా కనబడుతుంది. చూడండి, ఆ విధంగా ఇది మనము రీయూజ్ చేసుకోవచ్చు అండి. మంచిగా నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. క్లాత్ అస్సలు పాడు కాదు కాబట్టి మనం ఎన్నిసార్లైనా కంపల్సరీ హాట్ వాటర్లో వాష్ చేయండి. చూడండి, నేను దీన్ని కుట్టేస్తున్నాను. కుట్టేసుకున్నానండి. చూడండి, ఫినిష్ అయిపోయినాక ఎలా ఉంటుందో. నేను అలాగే 2 కుట్టేసాను 2. తర్వాత దీన్ని ఏ విధంగా జాయింట్ చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. వన్ సైడ్ ఇట్లా బ్యాక్ సైడ్లో పెట్టేసి ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగనే అటాచ్ చేయండి. 2 సైడ్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకొని కుట్టేసుకోండి. నేను ఇప్పుడు దీన్ని కుట్టేసాను చూడండి, ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకు. చూడండి, 2 సైడ్స్ నేను కుట్టేశాను. ఎంత నీట్గా ఉందో చూడండి. దీన్ని మనం బయట మార్కెట్లో కొన్నట్టే కనిపిస్తుంది చూడండి. మనం ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో మాస్క్. ఇది సేమ్ మనము బయట కొనుకొచ్చుకున్న దానిలానే ఉంటుంది. స్ట్రెచబుల్గా ఉంది. మనం టీషర్ట్ క్లాత్ యూజ్ చేసినాం కాబట్టి చాలా స్ట్రెచబుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.